చీకటే చాలదా ధర్మముకే పాఠరా ఇది కాదా కలికాలం ఇక చాలి పెను శాపం పెరిగేనా మహాపాపం సరిపోదా వరగేదం. వెల్కమ్ బ్యాక్. నేను ఈ మధ్య యూట్యూబ్ లో మన హర్ష సాయి అన్నయ్య రీసెంట్ గా సుమన్ టీవీలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చూసా భయ్యా. అందులో మన హర్ష సాయి అన్నయ్య రీసెంట్ గా సోషల్ మీడియాలో తన మీద వచ్చే అలిగేషన్స్ కి రియాక్ట్ అవుతూ అందరికి క్లారిటీ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడటం జరిగింది. అయితే ఆ పర్టికులర్ ఇంటర్వ్యూలో హర్ష సాయి ఇచ్చిన ఆన్సర్స్ రియలా ఫేకా, వ్యాలిడా వేగా, కరెక్టా రాంగా అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా హర్ష సాయి అన్నని నేను కలెక్ట్ చేసిన కొన్ని ప్రూఫ్లతో రూఫ్ పగిలిపోయేలాగా రోస్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను హర్ష సాయి చేసే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మీద ఏమైనా మాట్లాడాలంటే ముందు నాకు దీని మీద మాట్లాడే అర్హత ఉండాలి. అండ్ ఐ ఫీల్ నాకు ఈ టాపిక్ మీద మాట్లాడే అర్హత పక్కా ఉంది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు నా ఛానల్లో ఎటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయలేదు, బెట్టింగ్ కి రిలేటెడ్ లింక్స్ కూడా ఎక్కడా పోస్ట్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ నేను యూట్యూబ్ కు వచ్చిందే క్వశ్చన్ చేయడానికి, మీకు రోస్టింగ్ ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. నేను ఇప్పటి వరకు ఎథికల్ గానే కంటెంట్ చేసా తప్ప ఎక్కడా కూడా కొంతమంది క్రియేటర్స్ లాగా అనెథికల్ వేస్ ని చూస్ చేసుకుని విచ్చలవిడిగా మనీ ఎర్న్ చేయాలని చెప్పి చూడలేదు. నాకు ఎటువంటి దురాశ దుర్బుద్ధులు లేవు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే నాకు ఈ టాపిక్ మీద మాట్లాడే రైట్ 100 కి 200% ఉంది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఐఎమ్ పర్ఫెక్ట్ ఫిట్ టు టాక్ అబౌట్ దిస్ షిట్. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మీరు చేయడం కరెక్ట్? భారతదేశంలో ఆ బెట్టింగ్ యాప్లు ఓపెన్ అవ్వకుండా దాన్ని తీవ్రంగా బ్యాన్ చేయాలి. దాన్ని అరికట్టినప్పుడు బెట్టింగ్ ని ఎవరైనా ప్రమోట్ చేయాలన్నా అవ్వదు, ఆడడం అవ్వదు, ఆపరేట్ కూడా అవ్వదు. బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు అని అక్కడ యాంకర్ అడిగితే దానికి నువ్వెందుకన్నా మొత్తానికి బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలి అంటున్నావు. సరే ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అనేవి గవర్నమెంట్ బ్యాన్ చేస్తే మొత్తానికే సమస్య వదిలిపోతుంది. ఐ అగ్రీ విత్ యూ. కానీ నీకంటూ కాస్త పర్సనల్ ఎథిక్స్ ఉండాలి కదన్నా. తెలుగులో నాకు తెలిసి నువ్వు వన్ ఆఫ్ ద టాప్ యూట్యూబర్ వి. నీ రెవెన్యూ నెలకొచ్చేసి లక్షల్లో ఉంటుంది. ఇంకా నువ్వు చేసే యాప్ ప్రమోషన్స్ అన్ని కలుపుకుంటే నీ మంత్లీ నెట్ రెవెన్యూ వచ్చేసి క్రోర్స్ లో ఉంటుంది. అంత పెద్ద యూట్యూబర్ వి నువ్వు వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. కానీ నువ్వే ఇలాంటి వర్స్ట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎలా అన్నా? ఉదాహరణకి ఒక చిన్న అమౌంట్ 1.5x మీద పెట్టి ట్రేడ్ చేయడం అయితే ఇంకొంత స్ట్రాటజీ ఏమో అదే అమౌంట్ 10x మీద పెట్టి ట్రేడ్ చేయడం. హర్ష సాయి అన్న, నాకు నువ్వు చేసే కంటెంట్ వల్ల నాకు నీ మీద కొంచెమన్నా రెస్పెక్ట్ ఉండేది. కానీ నువ్వు ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం చూసి ఆ రెస్పెక్ట్ మొత్తం పోయింది. నేను చేసిన ఇంటర్నెట్ లో మీరు చూసిన సెలబ్రిటీలు అందరితో పోల్చుకుంటే నేను చేసిన చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. నా దగ్గరికి ఎన్నో బ్రాండ్స్ వస్తూ ఉంటాయి హర్ష సాయితో ఇది చేయాలని. అయితే బ్యానడ్ యాప్స్ లిస్ట్ లో ఉన్నవి మేము ఏవి చేయం. అందులో లేకపోతే అది కూడా ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తాం, డైరెక్ట్ గా ఎప్పుడు చేయం. అన్న నాకోటి తెలియక అడుగుతాను. యాప్ లింక్ ని డైరెక్ట్ గా ఇలా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఇంకో వీడియోలో డైరెక్ట్ గా ఇలా యాప్ లోగోని క్లారిటీగా అందరికి చూపిస్తూ దాని గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డైరెక్ట్ ప్రమోషన్ చేసి ఇండైరెక్ట్ గా చేస్తున్నావని ఎలా అనుకుంటావన్నా? సరే పోనీ నువ్వు ఇండైరెక్ట్ గా చేసావని అనుకుందాం. అదేంటన్నా అంటున్నావు? నువ్వు నీ వీడియోస్ లో బ్యాన్ అవ్వని బ్యాన్ లిస్ట్ లో లేని యాప్ లే ప్రమోట్ చేస్తావా? అయితే బ్యానడ్ యాప్స్ లిస్ట్ లో ఉన్నవి మేమేవి చేయం. సారీ టు సే దిస్ అన్న, నువ్వు ప్రమోట్ చేసిన యాప్ ఇండియాలో లీగలే కానీ మన తెలుగు స్టేట్స్ లో అది ఇల్లీగల్. నీ ఛానల్ చూసే వాళ్ళలో 95% తెలుగోళ్లే ఉంటారు. ఇన్ఫాక్ట్ నీ ఛానల్ పేరులో కూడా హర్ష సాయి ఫర్ యూ తెలుగు అని ఉంటుంది. మన తెలుగోళ్లే లేకపోతే నీ కెరియరే లేదు. అలాంటి మన తెలుగు స్టేట్స్ లో బ్యాన్ అయిన ఒక బెట్టింగ్ యాప్ ని తెలుగు స్టేట్స్ లో లీగల్ కాకపోయినా ఇండియా మొత్తం మీద లీగలే కదా, వేరే స్టేట్స్ లో కూడా లీగలే కదా అని అనుకుని నిర్లక్ష్యంగా ఆ యాప్ ని నీ వీడియోలో ప్రమోట్ చేసేసి ఎందుకింత ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ చేస్తున్నావు బ్రో? సో ఇప్పుడు మేము చేయలేదు అనుకుందాం, ఏమవుతుందో తెలుసా? ఆ బడ్జెట్ మాకు ఏదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే 10 మంది క్రియేటర్స్కి డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది, నేను వదిలేసాను అనుకోండి, మేము చాలా బాధ్యతగా చేస్తాం. ఈ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. మేము చేయడం వల్ల బేసిక్గా ఇప్పటి వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగం. అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? నువ్వు ఇప్పుడు డిఫెండ్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అది కంప్లీట్లీ రాంగ్. వేరే క్రియేటర్స్ ప్రమోట్ చేయడం వల్ల బెట్టింగ్ లాడే వాళ్ళ సంఖ్య దారుణంగా పెరిగి నువ్వు ప్రమోట్ చేయడం వల్ల బెట్టింగ్ లాడే వాళ్ళ సంఖ్య తగ్గుతోందా? చిచి, ఇంత లాజిక్ లెస్ గా ఎలా మాట్లాడుతున్నావు అన్న? నీకున్న సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసి 10.8 మిలియన్, యావరేజ్ వ్యూ కౌంట్ వచ్చేసి ఎంత లేదనుకున్నా 8 to 10 మిలియన్. అలాంటిది నువ్వు ప్రమోట్ చేయడం వల్ల జనాలకి ఎక్కువ రీచ్ అవుతుందా? వేరే క్రియేటర్లు ప్రమోట్ చేయడం వల్ల జనాలకి ఎక్కువ రీచ్ అవుతుందా? వేరే
వాళ్ళు ప్రమోట్ చేస్తే బెట్టింగ్ ఆడటానికి ఎక్కువ స్కోప్ ఉంటుందా, నువ్వు ప్రమోట్ చేస్తే బెట్టింగ్ ఆడటానికి ఎక్కువ స్కోప్ ఉంటుందా? నువ్వు చెప్పే వేరే చిన్న చిత్తగా ఛానల్స్ వచ్చిరాని వ్యూస్ తో అదే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందా? హర్షసాయన్న, నువ్వు పూర్ పీపుల్ కోసం ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేస్తావు, ఒక సాదా సీదా మిల్క్ మ్యాన్ ని మిలియనీర్ చేస్తావు, ఒక బార్బర్ ని కూడా మిలియనీర్ చేస్తావు, కానీ జనాలను ఎందుకన్నా ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఎర్రి పూలని చేస్తావు? ఇంకొంతమంది ఇర్రెస్పాన్సిబుల్ గా ఏదో టెలిగ్రామ్ లింకుల్ని క్రియేట్ చేసి అందరినీ అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారట. అంటే టెలిగ్రామ్ ఇంకొంతమంది ఏంచి వాళ్ళ డబ్బుల్ని తీసుకొని గాల్లో ఇసిరి ఏవో స్టంట్లు చేసి ఇలా ఆడితేనే వస్తున్నాయి అన్నట్టు మేము చాలా బాధ్యతగా చేస్తాం. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు నాలుగు మంచి పనులు చేయడానికి వినియోగించాం. ఇప్పుడు ఇక్కడ మన హర్షసాయన్న మాట్లాడే లాజిక్ ఏంటంటే, బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసి దాని నుంచి వచ్చే మనీని మిస్యూజ్ చేస్తే అది తప్పు, బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసి దాని నుంచి వచ్చిన మనీని మంచి పనులకి యూజ్ చేస్తే అది తప్పు కాదు. వా అన్న వా అంటే ఇప్పుడు ఒక నలుగురిని మొగ్గగుడిపి వేరే వాళ్ళని బాగు చేయటం అది నీకు కరెక్ట్, 100 మందిని చంపేసి ఒకడికి ప్రాణం పోయటం నీ ఉద్దేశంలో కరెక్ట్. సింపుల్ గా చెప్పాలంటే ఉన్నోడి దగ్గర నుంచి దోచుకుని లేనోడికి ఇవ్వటం. అన్న నువ్వు వాళ్ళందరినీ మనీని గాల్లోకి ఎగరేసి మనీని మిస్యూజ్ చేశారంటున్నావే, నువ్వు ఎప్పుడు మనీని డిస్రెస్పెక్ట్ చేయలేదా? డిస్రెస్పెక్ట్ చేస్తూ మిస్యూజ్ చేయలేదా? నేను చూపిస్తాగా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చేసిన ఫ్రీ పెట్రోల్ బంక్ వీడియోలో నీ సబ్స్క్రైబర్ ఒకళ్ళతో మనీని కాళ్ళతో తొక్కిచ్చి నీ దగ్గరున్న మనీని డిస్రెస్పెక్ట్ చేసి మిస్యూజ్ చేసావు. నువ్వు చేసింది కరెక్టా రాంగా అనేది నీకే వదిలేస్తున్నా. అండ్ ఇక్కడ మన హర్షసాయన్న గాల్లోకి మనీ ఎగరేసి స్టంటులు మింగాడని చెప్పింది ఇదిగో ఈ లోఫర్ గాడి గురించే. వీడి పేరే ఇట్స్ మీ పవర్. చూడటానికి ఒంట్లో పవర్ లేకుండా మాల్ న్యూట్రిషన్ వచ్చినట్టు ఉంటాడు. వీడి పేరు పవర్ అంట. వీడి గురించి ఇంకా మాట్లాడుకునే ముందు వీడిది ఒక వీడియో చూపిస్తా, అది చూడండి. రే జాకోగా వాటిని మనీ అనుకున్నావా లేదా టిష్యూ పేపర్స్ అనుకున్నావా? ఏంట్రా సిగ్గు లేకుండా మనీని గాల్లోకి ఎగరేసి వాటిని షూస్ తో తొక్కుతున్నావేంట్రా? కొత్త బలిసి కొట్టుకుంటున్నావారా ఎరిహూకునా మొగ్గ? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిందే కాకుండా మళ్ళా రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి స్టంటులు మింగటం. మీలాంటి వాళ్ళ వల్లేరా మన భారతదేశం సంకనాక్కుపోతోంది. కొంతమంది ఏమంటారు అంటే చేతికిచ్చి హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటారు. సో నా కంటెంట్ కాదు, అది నా కంటెంట్ కాదు. నేను డిఫరెంట్ గా వచ్చిన, నేను డిఫరెంట్ కంటెంట్ తోటి వచ్చిన. ఏంట్రా డబ్బులు తీసుకుని వాటిని గాల్లోకి గిరాటి మింగటం నీకు కంటెంటా? ఎర్రి ఫ్రూట్ గా గాడ్జిలా మొగ్గ తీసుకుని నీ కొత్తలో పెట్టుకో. మనీని గాల్లోకి ఎగరేసి చిల్లరేషాలు వేసిందే కాకుండా మనీకి వాల్యూ ఇవ్వకుండా ఇలా నీ ఇష్టం వచ్చిన బిహేవియర్ చేస్తున్నావు. అరే నీకు తెలియదు అనుకుంటా, ఇలా మనీని నీ ఇష్టం వచ్చిన చోట గిరాటి మింగినా, నీ ఇష్టం వచ్చినట్టు డిస్రెస్పెక్ట్ చేసినా అదొక రకంగా క్రైమ్ రా చెప్పి చూతియాగా. నీలానే ఢిల్లీ గుర్గావ్ లో ఆల్రెడీ ఒక యూట్యూబర్ ఇలానే రోడ్డు మీద కరెన్సీ నోట్లు ఇసిరేస్తే పోలీసులు తీసుకెళ్లి వాడిని బొక్కలో మింగారు. ఇప్పుడు నువ్వు కూడా సోషల్ మీడియాలోకి వచ్చి ఇలా డబ్బులతో చిల్లర వేషాలు ఇస్తున్నావు అన్న విషయం పోలీసులకి తెలిసిందనుకో, నిన్ను కూడా ఏదో ఒక రోజు తీసుకెళ్లి బొక్కలో మింగుతారు. ఇకపోతే కమింగ్ బ్యాక్ టు హర్షసాయి, మన హర్షసాయి యూట్యూబ్ లో హెల్పింగ్ పేరుతో చేసే కంటెంట్ బిజినెస్ అని పాస్ట్ లో చాలా మంది చాలా సార్లు చెప్పారు. ఇన్ఫాక్ట్ దీని మీద చాలా మంది చాలా రోస్ట్ వీడియోలు కూడా చేశారు. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం హర్షసాయి చేసేది బిజినెస్ అని హర్షసాయే తన నోటితో చెప్పాడు. హర్షసాయే ఒప్పేసుకున్నాడు. ఏం నమ్మరా? అయితే ఈ వీడియో క్లిప్ చూడండి. అసలు ఇంత ఇన్కమ్ సోర్స్ అనేది ఎలా వస్తుంది? వెనకాతలు ఎవరైనా ఉన్నారా? అదే చెప్తున్నాను కదండి, అడ్వర్టైజ్మెంట్స్ కి పేమెంట్స్ వస్తాయి, యూట్యూబ్ లో యాడ్స్ కి పేమెంట్స్ వస్తాయి. వీటిలన్నింటినీ వాడే కదండి చేస్తున్నాం. ఇంకా దీనిలో ఏముంది? ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా అంతే కదా, ఏ బిజినెస్ అయినా అలాగే నడుస్తుంది. చూసారుగా హర్షసాయి తన నోటితో తానే తను చేసేది బిజినెస్ అని ఎలా చెప్తున్నాడో. భయ్యా ఈ దునియాలా ఎవడికి ఫ్రీగా ఏమీ చేయడు భయ్యా. చేసే ప్రతి పని వెనక ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, ఎంతో కొంత పర్సనల్ బెనిఫిట్ ఉంటుంది. ఎవ్వడు పత్తిత్తు కాదు, అందరూ ఎర్రిహూకులే. ఈ ప్రపంచమే పెద్ద ఎర్రిహూకుది. కాబట్టి ఇప్పటికన్నా కాస్త అర్థం చేసుకోండి బ్రో. హర్షసాయి అన్న యూట్యూబ్ లో పక్కనోళ్ళకి హెల్ప్ అనే పేరుతో చేసేది బిజినెస్ అని. ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా అంతే కదా, ఏ బిజినెస్ అయినా అలాగే నడుస్తుంది. ఇకపోతే హర్షసాయికి యూట్యూబ్ లో మనీ క్రోర్స్ లో వస్తే తను చేసే సహాయం లాక్స్ లోనే ఉంటుంది. క్రోర్స్ లో మనీ ఎర్న్ చేస్తాడు, లాక్స్ లోనే మనీని స్పెండ్ చేస్తాడు. హర్షసాయి అన్న ఫాలో అయ్యే బిజినెస్ మోడల్ ఇది. ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా అంతే కదా, ఏ బిజినెస్ అయినా అలాగే నడుస్తుంది. ఇప్పుడు నేను ఎంత చెప్పినా హర్షసాయి చేసేది బిజినెస్ అని తనకు తానే ఒప్పుకున్న వీడియో క్లిప్ ప్లే చేసినా, ఎన్ని ప్రూఫ్లు చూపించినా ఇంకా కొంతమంది వచ్చి అమ్మ నా బూతులు తిడుతూ బుర్రా బుద్ధి లేకుండా నెగిటివ్ కామెంట్లు పెడతారు. దాంతో ఇప్పుడు హర్షసాయి చేసే దాంతో పోల్చుకో, నేను చేయలేదనుకోండి, నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్ గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు వాళ్ళని మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా 90% వరకు తగ్గించగలం. ఆ డబ్బుల్ని ఇంకొక 4 మంచి పనులకు వాడగలుగుతాం. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. అన్నా నువ్వు చేయకపోవడమే తప్పు అవుతుందని లాజిక్ లెస్ గా అనుకోవద్దే. యాక్చువల్ గా చెప్పాలంటే నువ్వు చేస్తేనే అది పెద్ద తప్పు అవుతుంది. ఎందుకో చెప్తా విను. ఇప్పుడు నువ్వు నీ వీడియోలో ఎక్కడైనా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసావు అనుకో, ఆ పర్టికులర్ వీడియోని అందరూ మిలియన్స్ లో చూస్తారు. వేరే వాడు ప్రమోషన్ చేస్తే మేబీ ఆ వీడియోని థౌసండ్స్ ఆర్ లాక్స్ లో చూస్తారు. ఇంకా చెప్పాలంటే నీకు యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ అండ్ రీచ్ తెలుగులో ఉన్న వేరే ఎవ్వడికి రాదు. కాబట్టి నువ్వు ప్రమోట్ చేయడం వల్ల కలిగే ఇంపాక్ట్ 100% ఉంటే వేరే వాడు ప్రమోట్ చేయడం వల్ల కలిగే ఇంపాక్ట్ 1% ఉంటుంది. సో నువ్వు ఇలా ఇల్లాజికల్ గా, పాయింట్లెస్ గా, సెన్స్లెస్ గా నీకు నువ్వు డిఫెండ్
చేసుకోవటం మానేసి నువ్వు చేసే ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ ని దయచేసి ఆఫ్ చేసేయ్. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు గనక నేను ఈరోజు చేసిన వీడియో కొంచెం సెన్సిబుల్ గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు పై చెప్పిన వాటిలో ఏం చేసినా చేయకపోయినా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. నేను నా ఛానల్లో ఇప్పటి వరకు ఏ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు. చాలా డేస్ నుంచి ఎథికల్ గానే కష్టపడుతూ ఉంటా కూడా. కాబట్టి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ సరి కొత్త వీడియోతో మీ ముందుంటా. ప్రతి వీక్ పర్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఈ వీడియోని మీ యొక్క ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేసి అందులో నన్ను మెన్షన్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. నా జీవితంలో సిగరెట్ తాగినా, మందు తాగినా గానీ బెట్టింగ్ మాత్రం వేయలేదురా ఎర్రిపుక. అదిరా నా సంస్కారం. Love is just a